ప్రపంచవ్యాప్తంగా బహుబలముగా వాడబడుతూ అనేక మంది హృదయాలలో యేసుక్రీస్తు ప్రేమను నింపుతూ చారిత్రాత్మక శాస్త్రీయ రుజువులతో దేవుని వాక్యాన్ని అందిస్తున్న యవ్వన దైవజనులు రెవరెండ్ పాల్ ఎమాన్యుయల్ గారు బాల్యంలో మరణానికి చేరువై దేవుని మహాకృపను బట్టి ఆయన తల్లిదండ్రులైన అపోస్తలులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి సత్య విజయ్ కుమార్ గార్ల ప్రార్థనల ద్వారా అద్భుతమైన జయాన్ని పొందుకున్నారు. యవన కాలంలో మారు మనస్సు, రక్షణ అనుభవాన్ని పొంది తన యావత్ జీవితాన్ని సంపూర్ణ సేవకు సమర్పించుకున్నారు. ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని సేవలో ప్రత్యేకించి క్రైస్ట్ టెంపుల్ అను సంఘాన్ని విజయవాడ పట్టణంలో ప్రారంభించారు. ఈ దైవజనుణ్ణి దేవుడు బలపరిచి 34 దేశాల్లో, అనేక పట్టణాలలో, పల్లెల్లో మరియు అనేక ఏజెన్సీ గ్రామాల్లో సైతం బహుబలముగా వాడుకొనుచున్నారు. అంతేకాకుండా యేసే నిరీక్షణ టీవీ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది దీవెన పొందుటకు కూడా దేవుడు ఈ దైవజనుణ్ణి ఏర్పాటు చేసుకున్నారు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వీరు, వీరి సతీమణి సిస్టర్ నిస్సీ పాల్ గారు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆలపిస్తున్న గానాలు, స్తుతి ఆరాధన మరియు అందిస్తున్న శక్తివంతమైన దేవుని వర్తమానాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎందరో ఆత్మరక్షణను, రోగముల నుండి స్వస్థతను, భయంకరమైన సమస్యల నుండి, దురాత్మ శక్తుల నుండి విడుదలను, అభిషేకాన్ని పొందుకున్నారు. వినూత్నమైన రీతిలో చారిత్రక ఆధారాలతో, శాస్త్రీయ రుజువులతో దేవుని ఆత్మ ద్వారా అందించబడుతున్న ఈ దైవ సేవకుని వర్తమానాలు మీ అందరి జీవితాలలో కూడా గొప్ప పరివర్తన తీసుకువచ్చి అనేక ఆశీర్వాదాలు మీకు కలిగిస్తాయి. కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించండి. ఆఖరిలో పాల్ ఎమాన్యుయల్ గారు చేసే బలీయమైన ప్రార్థనలో ఏకీభవించి దేవుని నుండి వచ్చే స్వస్థతను, అభిషేకమును పొంది గొప్ప అద్భుతాన్ని అనుభవించండి. దేవుడు మిమ్మును దీవించునుగా. ఈరోజు నా అంశం ఏంటంటే సమస్యల నుంచి మనం ఏ విధంగా బయటపడాలా. సమస్యలు లేనటువంటి వారి చేతులు చూపిస్తారా? అందరికీ సమస్యలే. ఈవెన్ నేను కూడా చేతులు ఎత్తలా, నేను కూడా దించున్నాను. నాకు సమస్యలు ఉన్నాయి. దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. సమస్యలు లేనటువంటి స్థలము లేదు, సమస్యలు లేనటువంటి కుటుంబాలు లేవు. కానీ మన జ్ఞానము చేత, దేవుని యొక్క శక్తి చేత మనం సమస్య నుంచి బయటపడచ్చు. దేవుని వేడుకోవడం ద్వారా, కేవలం దేవుని యొక్క సహాయం ద్వారానే ఒక వ్యక్తి సమస్య నుంచి బయటపడతాడు. ఈ రోజున ఆ యొక్క క్వశ్చన్కి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఏదో నా మాటలు చెప్పను, నేను చదువుకున్నటువంటి ఆ చదువుతో చెప్పట్లేదు మీకు. కానీ ఒక మాట, దేవుని వాక్య ఆధారముతో సమస్యల నుంచి మనం ఏ విధంగా బయటపడచ్చో, ఉగ్రత నుంచి మనం ఏ విధంగా బయటపడచ్చో ఈ రోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అందును బట్టి నేను తీసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే, నినివే ప్రజల గురించి నేను ఆలోచన చేయడం మొదలుపెట్టాను. ఒక్కసారి మీ గ్రంథాలు తెరవండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకునిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారమును మానవేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్త గోనెపట్ట కొట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. నినివే పట్టణం మీదకి ఒక భయంకరమైనటువంటి శ్రమ, శాపము, భయంకరమైన ఉగ్రత వచ్చింది. నినివే అనేటువంటి ఆ పట్టణం యొక్క దుర్గతి, నినివే పట్టణం యొక్క దోషము బహుఘోరమాయను. ప్రజలు ఎవడి కాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు.
తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికైబడుచు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడు అంటే భయం లేనటువంటి పరిస్థితుల్లో నినివే ప్రజలు జీవిస్తున్నప్పుడు దేవుడు తన ప్రవక్త అయినటువంటి అమిత్తై కుమారుడైనటువంటి యోనా చెప్పాడు, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి వారి మీదకి భయంకరమైనటువంటి శాపం వస్తుంది, దేవుని ఉగ్రత వస్తుంది, అందరు బట్టి వారికి చెప్పు మీ లైఫ్స్ అయిపోయినాయి, యు ఆర్ అవుట్ అని చెప్పు అని పంపించాడు యోనాని. వాస్తవానికి యోనాకి నినివే వెళ్ళటం ఇష్టం లేదు. ఎందుకంటే గుడ్ న్యూస్ ఎవరైనా చెప్తారు కదండి, మీకు మంచి కలుగుతుందని చెప్పడం ఏమైనా ప్రాబ్లమా, నువ్వు పోతావరా అని చెప్పడం, ఎదుటోడి రియాక్షన్ బాగోదు. చూడండి, ప్రజలకి కృపాసువార్త అందించడం ఈజీయే. దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, నీ జీవితంలో అద్భుతాన్ని జరిగిస్తాడు, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు అని చెప్పడం ఈజీయే. కానీ దేవుడు నేను సరి చేసుకోమంటున్నాడు, దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు. నీ పాపాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు నిత్య నరకాగ్ని గుండలో కాలుతావంటే సంఘాల్లో ఎక్కువ మంది కనిపించరు. ఏమంటే దేవుని వాక్యం అలా చెప్పట్లా. కృప గురించి మాట్లాడాలి, దేవుని యొక్క తీర్పు గురించి కూడా మాట్లాడాలి. నినివే ప్రజలు వారి యొక్క భయంకరమైన స్థితిని దేవుడు చూశాడు. దేవుని సేవకుని పంపిస్తే దేవుని సేవకుడు నినివే కాకుండా తర్షీష్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీష్కి వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు కదా. తర్షీష్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసి ఓడెక్కేశాడు. యొప్పేలో ఒక మంచి ఆ యొక్క హార్బర్ ఉంది, అక్కడికి వెళ్ళిపోయి ఆ వ్యక్తి నినివేకి వెళ్ళాల్సిన వాడు తర్షీష్కి వెళ్ళిపోతున్నప్పుడు జరిగిన సందర్భం అంతా మనకు తెలుసు కదా. వాడెక్కేసి వాడ అమరమునకు వెళ్ళిపోయాడట. వాడ అమరమున అంటే క్రిందకు వెళ్ళిపోయాడు, నిద్రపోతున్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే దేవుడిని ఒక ప్రాంతానికి పంపించాడు, నేను వేరే ప్రాంతానికి వెళుతున్నాను, దేవుడు ఎలాగన్నా సరే నా ప్రయాణానికి అంతరాయం కలుగు చేస్తాడు. వాతావరణం వల్ల కానీ పరిస్థితుల వల్ల కానీ దేవుడు నాతోనే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇంకా దేవుని మాటకు కూడా నేను విధేయత చూపించడానికి వీల్లేదు, అందరు పెట్టి వెళ్ళిపోదాం అని చెప్పి వాడ అమరమునికి వెళ్ళి నిద్రపోతున్నాడు. మనమే ఇంత గటికులం అయితే మరి దేవుడు ఇంకెంత పట్టుదల కలిగినటువంటి వాడు. ఎరా నువ్వు నా మాట వినకూడదని వాడ అమరమునికి వెళ్ళి నిద్రపోతావా, నేను ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు అని చెప్పి ఆకాశాన్ని ఆజ్ఞాపించాడు, తుఫాన్ని ఆజ్ఞాపించాడు. భయంకరమైన తుఫాను సముద్రం మీద వచ్చింది. వారికి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఒక ప్రేరేపణ వచ్చింది. ఎవడో దేవుని మాట వినకుండా ఎవడో మన వాళ్ళు ఎక్కేసి ఉంటాడు. అందరూ బట్టి ఈ యొక్క భయంకరమైనటువంటి ఏమొచ్చింది? ప్రమాదం వచ్చింది. ఎందుకంటే సడన్గా ఆ సైక్లోన్ రావటం ఏంటి, ఏదో జరిగింది. అందరూ బట్టి మనందరం కూడా ఎవడి వల్ల ఈ శోధన వచ్చిందో, ఎవరి వల్ల ఈ ఉప్పున వచ్చిందో మనం తెలుసుకోవాలంటే చీట్లు వేద్దాం అనుకున్నారు. ఏమేద్దాం అనుకున్నారు? చీట్లు వేద్దాం అనుకుని మొత్తం ప్రయాణికుల యొక్క లిస్ట్ అంతా కూడా తీసుకుని చీట్లు వేశారు. చీట్లు వేసేటప్పటికీ ఆ చీట్లలో జోనా గారి యొక్క పేరు తగిలేసింది. అర్థమైపోయింది, చెప్పేశాడు, అయ్యా నా వల్లే వచ్చింది, దేవుడు నన్ను ఒక ప్రాంతానికి వెళ్ళమన్నాడు, సర్వశక్తుడు యెహోవా దేవుడు, కానీ నేను వేరే ప్రాంతానికి వెళ్తున్నాను, ఈ తుఫాను నా వల్లే వచ్చింది. అందరూ బట్టి ఈ సైక్లోన్ ఆగిపోవాలంటే, తుఫాను ఆగిపోవాలంటే మీరు ఒక పని చేయండి, నన్ను ఇసిరేయండి ఈ సముద్రంలోకి, అప్పుడు ఏమైపోద్ది? ఈ సైక్లోన్ ఆగిపోద్ది అని చెప్పి మాట చెప్పగానే రైట్ రెవరెండ్ డాక్టర్ జోనా గారిని ఏం చేశారంటే తిప్పి సముద్రంలో వేసారు. అప్పటికే దేవుడు ఒక మత్స్యాన్ని దేవుడు ఆజ్ఞాపించాడు. మా సేవకుడు మాట వినలేదు, కానీ ఎంత నా సేవకుడే కాబట్టి నువ్వు అతడు సముద్రంలోకి అలా పడిపోతున్న టైంలో నువ్వు వెళ్ళి మింగేయి అన్నాడు. ఎవరిని? మత్స్యముతో, ఒక తిమింగలను. దేవుని మాటకు ఎంత చక్కగా వినదో మీరు ఆలోచన చేయండి. ఎట్టకేలకు అడుగు పెట్టేశాడు, బలవంతంగానే అడుగు పెట్టాడు ఆ యొక్క నినివేలోకి. నినివేలోకి వెళ్ళి చెప్తున్నాడు, మీరు చేస్తున్నటువంటి పాపాలు దేవుడు చూశాడు, మీరు భయంకరమైన పాపులు, మీ యొక్క దోషము దేవుని దృష్టికి ఘోరమైంది కాబట్టి మీ ప్రాంతం మీదకి అల్లనాడు సొదొమ గొమొర్రా ప్రజల మీదకి ఏ విధంగా ఆకాశం అగ్ని కురిపించబడ్డాయో మీ ప్రాంతాన్ని కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు, మీ ప్రాంతాన్ని దేవుడు స్మాష్ చేయబోతున్నాడు అనే మాటను ఎప్పుడైతే చెప్పగానే నినివే ప్రజలకు ఒక భయంకర ఉగ్రత రాబోతుందనే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు వారు ఆ ఉగ్రత నుంచి వారు తప్పించబడ్డారు. వారు ఏం చేశారు? వారి సమస్య నుంచి ఎలా బయటకు వచ్చారంటే మొదటగా మనం చూస్తే కనుక మీరు 6వ వచనం చదవండి. ఆ సంగతి నినివే రాజునకు వినపడినప్పుడు మొదట వారు ఏం చేశారంటే వారు విన్నారు. ఏం చేశారు? విన్నారు. మన జీవితంలో కూడా సమస్యకు పరిష్కారం రావాలంటే మనము దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? వినాలా. సుబోధను వినాలా, కట్టడలను వినాలా. వినుట ద్వారానే ఆశీర్వాదం. సాతానుడు అన్నీ వినమంటాడు, కానీ దేవుని వాక్యాన్ని వినమనడండి. సినిమా పాటలు విను, అన్నీ విను, కానీ దేవుని వాక్యం వినొద్దు.
వేరే ఏదో ఆలోచన చేయి. ఒకవేళ దేవుడు ఈ ప్రాంతానికి నడిపించిన సాతానుగా నేను విననివ్వకుండా ఎన్నెన్నో ఆటంకాలు పెడతా ఉంటాడు. అదే టైంలో టింగ్ అని ఒక మెసేజ్ వస్తుంది, బయటకు వచ్చాయి, బయటికి వెళ్తున్నా, టిఫిన్ చేయడానికి బయటికి వెళ్తున్నాను, వచ్చాయి అంటాడు ఫ్రెండ్, వెళ్ళిపోతావు. మొదట సాతానుగా చేసింది ఏంటి తెలుసా? మొదట రానివ్వడం. ఏం చేయనివ్వడు? దేవుని మందిరాన్ని నిన్ను రానివ్వడు. పోనీ ఒకవేళ అది జయించి వచ్చినా సరే దేవునిలో కూర్చోనివ్వడం. ఏం చేయనివ్వడు? కూర్చోనివ్వడం, శ్రద్ధగా కూర్చోనివ్వడం. ఆ తర్వాత ఒకవేళ నువ్వు కూర్చున్నా సరే కూర్చున్నప్పుడు నిన్ను విననివ్వడం. ఒకవేళ విని అది కూడా జయిస్తే కనుక అనుసరించనివ్వడం. అది చూడండి, ఒక్కొక్కటి మన మీద ఏం చేస్తూ ఉంటాడు. ఎట్టకేలకు మనం దీవెని పొందుకోకూడదు దేవుని వాక్యం ద్వారా అనేది వాడికి ఉద్దేశం. వినుట ద్వారా విశ్వాసం. నినివే ప్రజలు విన్నారట. నినివే ప్రజలు ఏం చేశారు? విన్నారు. మనం కూడా దేవుని మాట శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశకాండం 28:1 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ కష్టాజితాన్ని దేవుడు దీవించాలంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వినే చెవులు మనలో ఉండాలా, గ్రహించే హృదయం మనలో ఉండాలా. శ్రద్ధగా మనం దేవుని వాక్యాన్ని వినాలి. ఇంకొక మాట చెప్తాను, లక్ష్యముంచి వినాలా. నినివే ప్రజలు దేవుని మాటలు విన్నారు, దేవుని మాటల మీద విశ్వాసం ఉంచారు. దేవుని సేవకుడు మా ప్రాంతానికి పంపించబడ్డాడు, దేవుని యొక్క ఉగ్రత మా మీదకి రాబోతుందని చెప్తున్నాడు. అవును, మేము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మేము దేవునికి ఇష్టలుగా మేము లేము, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నాం. దేవునికి విరోధంగా మేము పాపం చేస్తున్నామని వారు గ్రహించారు. మీ జీవితాల్లో కూడా సమస్యలకు పరిష్కారం పొందుకోవాలంటే, సమస్య నుంచి బయటికి రావాలంటే, ఒకవేళ మీ జీవితంలో మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేక ఇద్దరి మధ్య గందరగోళ పరిస్థితి, మీ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే మండిపోయేటువంటి పరిస్థితి మీ ఇద్దరి మధ్య ఉంది, అనుమానం అనేటువంటి పెనుభూతం మీలో పనిచేస్తూ ఉంది, భార్యాభర్తల మధ్య సరైనటువంటి సఖ్యత లేని పరిస్థితుల్లో ఉంది, సమస్య ఉంది. ఆ సమస్య నుంచి మీరు బయటకు రావాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినాలి. నినివే ప్రజలు దేవుని వాక్యాన్ని విన్నారు. 3:5 నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, చూడండి, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. స్తోత్రం చెప్పండి. వాస్తవానికి వారు పాపులే అండి, వాస్తవానికి దేవునికి విరోధంగా పాపం చేసినట్టు వారే. కానీ దేవుని యొక్క స్వరం వారికి వినపడుతున్నప్పుడు, దేవుని వాక్యం వారికి వినపడుతున్నప్పుడు వారు దేవుని మాటలందు విశ్వాసము ఉంచారు. నిజంగా మన జీవితంలో విశ్వాసము ద్వారానే కార్యాలు. అంటే కొన్ని సందర్భాల్లో అనుకుంటాం, నా సమస్య ఇంకా జటిలమైపోతుంది ఏంటి, నా రోగం ఇంకా ముదిరిపోతుంది ఏంటి, నాకు ఇంకా ఆర్థికపరమైన ఇబ్బందులు ఇంకా ఎక్కువైపోతానేంటి అనుకుంటున్నావా? దేవుడు ఒక్కసారిగా నీ జీవితాన్ని టర్న్ చేస్తాడు. ఒక భయంకరమైన శ్రమని మీదకి వస్తున్నారంటే ఆ శ్రమలోంచే దేవాదేవుడు గొప్ప అద్భుతాన్ని చేయడానికి ఆయన సమర్థుడు. నిజంగా సమస్యలు పెరుగుతున్నాయని కృంగిపోద్దు, ఆ పెరుగుతున్న సమస్యలోంచే దేవుడు గొప్ప పరిష్కారానికి ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు కూడా నీ జీవితం అలా ఉండిపోదు, ఆ సమస్యలతో నేను ఉండిపోవు. దేవుడు నీ జీవితంలో మంచి దినాలు నీకు ఇవ్వబోతున్నాడు. గుడ్ డేస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మంచి దినాలు రాబోతున్నాయి. నువ్వు వెలుగును చూడబోతున్నావు, దేవునికి శక్తిని అనుభవించబోతున్నావు, దేవుని మహిమను చూడబోతున్నావు. నీ పిల్లల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. నీ పిల్లల్లో దేవుడు వృద్ధిని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ యొక్క సంపాదనను ఆయన అధికం చేయబోతున్నాడు. నీ యొక్క గుడారపు ద్వారాలు ఆయన విశాలం చేయబోతున్నాడు. నీతో స్వస్థతను ఆయన ఇవ్వబోతున్నాడు. నమ్ము, విశ్వసించు. నమ్ముటి నీ వల్ల అయితే నమ్ము, ఆయనకి సమస్తం కూడా సాధ్యమే. ఇఫ్ యు బిలీవ్ యూ విల్ సీ గాడ్స్ గ్లోరీ. ఇఫ్ యు బిలీవ్ యూ విల్ బి హీల్డ్. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నువ్వు నమ్మితే స్వస్థతను అనుభవిస్తావు, నమ్మితే దేవుని యొక్క కార్యాలను చూస్తావు. విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందడం మాత్రమే కాకుండా మన విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడతాం. స్తోత్రం చెప్పండి. మీరు కృప ద్వారానే, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. యు ఆర్ బీయింగ్ జస్టిఫైడ్ బై ద ఫెయిత్. మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎలా అంటే విశ్వాసం ద్వారానే. దేవుని విశ్వాసము ఒక్కడు చాలు నీతిలో అద్భుతాన్ని తీసుకొస్తుంది. నిజంగా గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తూ ఉంటాం. నినివే ప్రజలు దేవుని ఏముంచారు? విశ్వాసం ఉంచారు. నీకు విశ్వాసం ఉందా? అధిక విశ్వాసం అధిక కార్యాలు నీ జీవితంలో జరిగిస్తుంది. అల్ప విశ్వాసం అల్ప కార్యాలు తీసుకొస్తుంది. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. విశ్వాసమే లేదా నీ జీవితంలో కార్యాలే జరగవు. అధిక విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలా.
దేవుని ఏళ్ల అచంచలమైన విశ్వాసాన్ని, ధైర్య సాహసాలతో కొన్ని విశ్వాసాన్ని మనం కనపరచాలి. మూడోదిగా నినివే ప్రజలు ఏంటంటే వారు తగ్గించుకున్నారట. మేము నీతివంతులం, మేము పవిత్రులం అని మాట్లాడలేదు వాళ్ళు. దేవుని సువార్త వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు ఏం చేసుకున్నారట? తగ్గించుకున్నారు. ప్రజలందరూ కూడా గోనెపట్ట ధరించుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఈ విషయం కాస్త రాజు కూడా తెలిసింది. అతని పరివారం కూడా, వారు కూడా ఆ బట్టలు తీసేసి, రాజవస్త్రాలు తీసేసి గోనెపట్ట ధరించుకుని బూడిద మీద పొర్లి దేవుణ్ణి మొర్ర పెడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. వాస్తవానికి శిక్షించాలనుకున్నాడు దేవుడు, కానీ వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క బాడీ లాంగ్వేజ్, వారి యొక్క క్రియలు దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? మరలా దేవుని హృదయాన్ని ఏం చేస్తున్నాయి? మెల్ట్ చేసేస్తున్నాయి. దేవుని హృదయాన్ని ఏం చేస్తున్నాయి? కరిగించేస్తున్నాయి. తగ్గింపు జీవితం. మీరు ఎవరైతే హెచ్చింపబడాలనుకుంటున్నారో, దేవుడిని హెచ్చించాలని ఆలోచన కలిగి ఉందో, మీరు తగ్గించుకోవడం మొదలుపెట్టండి. దేవుని సన్నిధిలో రిక్తునిగా మారండి, తగ్గించుకోండి. ఎంత తగ్గించుకుంటే దేవుడు అంతగా హెచ్చిస్తాడు. ప్రభు మాట చెప్పాడు కదా, ఏమని చెప్పాడు తెలుసా? ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. దేవుని సన్నిధికి వస్తున్న నీవు ఇంకా నీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నావా? నీ చదువును చూపించాలనుకుంటున్నావా? లేకపోతే నీ యొక్క స్టేటస్ను చూపించాలనుకుంటున్నావా దేవుని సన్నిధిలో? అంటే ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక, దాన్ని బట్టి గర్వించొద్దు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో దీనురాలుగా, రిక్తురాలుగా మారినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? దీవిస్తాడు. మన చర్చిలో చాలామంది గొప్ప స్థానంలో ఉన్నటువంటి వారు నిజంగా ఆ పార్కింగ్ దగ్గర ఉంటారు. మంచి ఉద్యోగస్తులు, వారు మంచి గెస్టెడ్ ఆఫీసర్లు. ఎక్కడ కూడా నేను గెస్టెడ్ ఆఫీసర్ అనేటువంటి ఆ యొక్క అనుభవాలు ఉండవు. తగ్గించుకుని వారు హెచ్చింపబడతారని లూకా సువార్త 14:11 రాయబడింది. చెప్పండి, నినివే ప్రజలు సమస్య నుంచి బయటపడడానికి మొదటి కారణం ఏంటంటే వారు విన్నారు. వెరీ గుడ్. రెండోది, వారు విశ్వాసం ఉంచారు. మూడోది, తగ్గించుకున్నారు. ఇంక నాలుగో చెప్పాలంటే, మీరు ఈ 9వ వచనాన్ని చదివితే కనుక, వారు విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారు? వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టారు. ఈరోజు మనం విడిచిపెట్టాలని ఏంటి? మనం విడిచిపెట్టాలా? చాలా సందర్భాల్లో చెప్తున్నాను, మన జీవితంలో ఆశీర్వాదం కలగాలంటే పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోవాలి, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టేయాలి. అర్థమైందండి? పట్టుకోవాల్సిన వాటిని ఏం చేయాలా? పట్టుకోవాలి. మీ చేతిలో ఒక పొరపాటున ఒక అగ్గి, ఏమంటే బొగ్గు ఉంది కదా, అది కాలుతున్న బొగ్గు మీ చేతిలో పడిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? అబ్బా ఎంత బాగుంది, అసలు చాలా తగతగా మెరిసిపోతుంది అని చెప్పి చేతులు అలా పట్టుకుంటారు. దాన్ని ఏం చేస్తారు? విడిచిపెడతారు. ఎంత త్వరగా విడిచిపెట్టేస్తే అది నీకు అంత మంచిది. లేకపోతే నీ చేతిని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. ఒకవేళ పాపం కూడా మన జీవితంలోకి వస్తే, ఒకవేళ పాపాన్ని పొరపాటున మనం పట్టుకున్నామంటే, అది తెలిసినప్పుడు ఎంత త్వరగా విడిచిపెట్టడం అంత క్షేమము. ఇంకా దాన్ని ఎంటర్టైన్ చేసావా, పాము ఏ విధంగా కాటేసేస్తుందో, ఒక స్కార్పియన్ ఏ విధంగా నన్ను కరిచేస్తుందో, పాపం కూడా అలా ఏం చేస్తుంది? కరిచేస్తుంది. అలాగే నీ పాపం నిన్ను కాట వేసేస్తుంది. అది నిన్ను చంపకముందే నువ్వే పాపాన్ని చంపే. పాపం నిన్ను చంపకముందే పాపాన్ని చంపే. యోబు గ్రంథం 36:10 ఉపదేశము వినుటకై వారి చెవులు తెరవచేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. ఏ పాపంలో ఉన్నావు ఆ పాపాన్ని విడిచిపెట్టే నీకు క్షేమం. వారు విడిచిపెట్టారట పాపాన్ని. వారు చేస్తున్న పాపం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి విగ్రహాలను విడిచిపెట్టారు. దేవునికి అయిష్టమైన కార్యాలు విడిచిపెట్టారు. రెండోదిగా మనం చేస్తే సామెతలు 3:7 కూడా చదువుదాం. ఇంకా మనం వేటిని విడిచిపెట్టాలా? నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. చెడుతనమును విడిచిపెట్టు. ఏం విడిచిపెట్టాలట? చెడుతనాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలా. పాపాన్ని విడిచిపెట్టాలా, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే 1 పేతురు రాసిన 1:18 వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. ఏం చేయాలా? వ్యర్థ ప్రవర్తన. వీటిని విడిచిపెట్టారు వాళ్ళు. మనం కూడా విడిచిపెట్టినప్పుడు మన జీవితంలో ఉన్న సమస్యకు పరిష్కారము లభిస్తుంది. ఇంకా ఆఖరిగా చెప్పి ముగిస్తాను. వారు ఏం చేశారంటే, వారు విడిచిపెట్టిన పాపాన్ని చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే కాకుండా వారు ప్రభువుని వేడుకున్నారట. ఏం చేయండి? వేడుకున్నారట, బతిమలాడుకున్నారట, ప్రభువుకి ప్రార్థించారట. మనం ఆ మాట మనం చూస్తూ ఉంటాం. నిజంగా మనం మార్కు సువార్త 1:40 కుష్ఠరోగి ప్రభువుని వేడుకున్నాడు. అయ్యా, ఈ కుష్ఠరోగం నుంచి నాకు విడుదలనివ్వయ్యా అని వేడుకున్నాడు. ప్రభుని వేడుకుంటున్నామా? బ్రతిమలాడుకుంటున్నామా? గోజాడుతున్నామా? ప్రార్థిస్తున్నామా? అలా ప్రార్థన చేయడం ద్వారా, గోజాటం ద్వారా, వేడుకుంట ద్వారా దేవుడు మన సమస్యకు పరిష్కారం ఇస్తాడు. భర్తిమైనటువంటి గుడ్డి భిక్షకుడు దేవుని వేడుకున్నాడు. దావీదు కుమారుడా యేసు, నా మీద నీ కనికరాన్ని చూపండి అయ్యా, లార్డ్ హ్యావ్ మెర్సీ అపాన్ మీ అని దేవుని వేడుకున్నప్పుడు
దేవుడు భర్తమైన బాగు చేశాడు, గుడ్డితనం నుంచి విడుదల చేశాడు. నీ జీవితంలో కూడా ప్రార్థించాలా? ప్రార్థన చేసినప్పుడు సమస్యకు పరిష్కారం పొందుకుంటావు. ప్రార్థన సమస్యలకు పరిష్కారం ఇస్తుంది, విజయాన్ని చేకూర్చిపెడుతుంది. ప్రార్థన ద్వారా కార్యం సఫలపరచబడును. ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థతనిస్తాడు. ప్రార్థన ద్వారా మృతులను దేవుడు బ్రతికిస్తాడు. ప్రార్థన ద్వారా ఉజ్జీవం వస్తుంది. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. ఒక 4 సంవత్సరాల క్రితం నా దగ్గర ఒక బ్రదర్ ఉంటూ ఉండేటువంటి వారి పరిచర్యలో, అతని పేరు రాజు. ఆయన పేరు రాజు. విగ్రహారాధన కుటుంబం నుంచి వారు రక్షించబడ్డారు. లోకంలో భయంకరమైన జీవితాన్ని జీవించాడు. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు, అందులో భయంకరంగా నష్టపోయాడండి. అంత మాత్రమే కాదు, ఈయనకి కొంత గుప్త నిధులు పిచ్చి కూడా ఉంది. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే రైస్ పుల్లర్ పిచ్చి. సో దాని మీద తన వ్యాపారం, దేవుని యందు విశ్వాసం ఉంచాల్సిన వాడు లోకంలో ఉన్నాడు. 30 లక్షలు అప్పులు చేశాడండి. ఎంత? 30 లక్షలు. భార్య, 2 పిల్లలు. మరి 30 లక్షలు అప్పులు ఉన్నటువంటి వారికి శాంతి ఉంటుందా? ప్రతిరోజు అప్పులోళ్ళు వచ్చి హెరాస్మెంట్ ఎక్కువైపోదు. ఇస్తావా చేస్తావా, ఇస్తావా చేస్తావా, వీధుల మీదకి వచ్చి తిడతా ఉంటారు. మనశ్శాంతి లేదు. కుటుంబంతో కూడా ఆత్మహత్య చేసుకోవాలంటే పరిస్థితుల్లో ఎవరో చెప్పారు దేవుని సువార్తని. ఒక్కసారి రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఉంది, దయచేసి అక్కడికి రండి, దేవుని వాక్యాన్ని వినండి, వినుట ద్వారా మీ సమస్యకు పరిష్కారం వస్తుంది అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మందిరానికి వచ్చారు. మెల్లమెల్లగా వాక్యాన్ని వింటున్నాడు. ఒక సందర్భంలో మీరు ఎవరికైతే వాలంటీర్స్గా ఉండాలని ఆశపడుతున్నారో వారు ముందుకు రన్నప్పుడు, నేను కూడా పరిచర్య చేయాలి, లోకానికి ఎంతో పరిచర్య చేశాను, పాపానికి ఎంతో పరిచర్య చేశాను, సాతానికి పరిచర్య చేసి ఉన్నాను, యేసయ్యకు కొంత పరిచర్య చేద్దామని చెప్పి ఆ వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆ టైంలో నేను యూత్ పాస్టర్గా ఉన్నాను. సో ఆ టైంలో వీళ్ళందరినీ, యూత్ అందరినీ నేనే గ్యాదర్ చేస్తూ వారితో మాట్లాడుతున్నప్పుడు మెల్లగా నాతో బాగా క్లోజ్ అవటం, ఆ తర్వాత నాతో పాటు పరిచర్యకు రావటం. ఆ టైంలో నేను చాలా ప్రాంతాలకు స్వాతలకు వెళ్ళేటువంటి వాడిని. అతను ఒక మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో నాతో పాటు డ్రైవింగ్కి వస్తుండేటువంటి చాలా విషయాలు పంచుకుంటేటువంటి వాడు. ఒకే మాట చెప్పేటువంటి వాడిని, అయ్యా దేవునికి మీ జీవితాన్ని సమర్పించారు, దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు మిమ్మల్ని మర్చిపోడు, దేవుని పరిచయం నమ్మకంగా చేయండి, మీరు ఏదైతే కార్యం చేస్తున్నారో అది దేవుని సేవ చూస్తున్నాను చేయొద్దు, దేవుడు చూస్తున్నాను చేయండి, ఒకరోజు దేవుడు మీ కుటుంబాన్ని నిలబెడతాడు, ఒకరోజు అనేక మందికి ఇచ్చేటువంటి వారిగా మిమ్మల్ని చేస్తాడని దేవుని చేత ప్రేరేపించబడి ఆ మాటలు చెప్తుండేటువంటి వాడిని. కొన్ని రోజులు అయిన తర్వాత, అన్న నాకు ఒక చిన్న అవకాశం వచ్చిందన్న, బయటికి వెళ్తానన్న అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సో అతని యొక్క అభ్యున్నతి, దేవుని ఎక్కడికి వెళ్ళినా సరే మర్చిపోయేటువంటి వాడు కాదు, దేవుని ఆరాధించేటువంటి వాడు, తన రాబడిలో తన భాగాన్ని నమ్మకంగా చెల్లించేటువంటి వాడు. తనకి వచ్చింది 500 కావచ్చు, కానీ 50 రూపాయలు సో దేవునికి కానుక తీసుకొచ్చాడు, దశభాగాన్ని ఇచ్చేటువంటి వాడు. రీసెంట్గా ఒక మాట మన చర్చ్కి వచ్చి మొన్న సాక్ష్యం చెప్పాడు, మొన్న ఈవినింగ్ సర్వీస్లో. సో సంఘం చెప్పాడు, నేను నమ్మకంగా దేవుని సేవ చేశాను, నమ్మకంగా దేవుని పరిచర్యలో కొనసాగాను, నమ్మకంగా దేవునితో ఉన్నాను నేను, దేవుడు నా 30 లక్షల అప్పు తీర్చేశాడు. ఈరోజు అనేక మందికి దీవెనకరంగా దేవుడు నన్ను ఉంచాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమున పరచండి. ప్రార్థన ద్వారా ఇదంతా కూడా సాధ్యపడింది. దేవుని సేవకుల సంరక్షణలో ఉన్నప్పుడు, ఖచ్చితమైన దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు జీవితాన్ని సరి చేసుకున్నాను. విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాను, పట్టుకోవాల్సిన వాటిని పట్టుకున్నాను, దేవుని వాక్యాన్ని వింటాను. ఎక్కడున్నా సరే ఈ 5 కార్యాలు అతను చేశాడు. అతను చెప్పింది ఇదే. ఈ 5 విషయాలు చెప్పి ఆ మాట అన్నాడు, దేవుడు నా జీవితంలో విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు 10 మందికి ఇచ్చేటువంటి వాడుగా దేవుడు నన్ను చేశాడు. ఈరోజు నేను, నా కుటుంబం ఎంతో ఆనందంగా ఉన్నాం. నా పిల్లల్ని ఈరోజున ఒక రెసిడెన్షియల్ కాలేజ్లో వాడిని చదివిస్తున్నానన్న దేవుడు గొప్ప ఆశీర్వాదం నింపాడు. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ప్రార్థన ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నిజంగా ఒక లివింగ్ టెస్ట్ నేను చెప్తున్నాను, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. సమస్యలు ఉన్నాయని చెప్పారు కదా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం విందాం. ఇక్కడ అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది, ఖచ్చితమైన దేవుని స్వాత మీకు అందించబడుతుంది. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఆ తర్వాత దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఆ తర్వాత మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. దేవుని పరిచర్యలో, దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో హెచ్చించుకోవడం కాదు, తగ్గించుకుని ఉండండి. ఎంత తగ్గించుకుంటే దేవుడు అంత హెచ్చిస్తాడు, అంత ఉన్నతమైన కృపలోకి నడిపిస్తాడు. ఆ తర్వాత విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టేసేయండి. ఏదైతే దేవునికి అయిష్టకరంగా ఏదైతే కార్యాన్ని పట్టుకున్నావో, పాపాన్ని పట్టుకున్నావో, అది నేను పాడు చేయకముందే దాన్ని విడిచిపెట్టేసేయండి. చెడు ప్రవర్తన విడిచిపెట్టేసేయండి, వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టేసేయండి. దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు, గొప్ప ఆనంద సంతోషాన్ని ఇస్తాడు. ఆ తర్వాత ప్రభువుని వేడుకొనండి. వేడుకొనడం ద్వారా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఇన్ ఆర్డర్ టు గెట్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ యూ హ్యావ్ టు డూ 5 థింగ్స్. ఒకటేంటి చెప్పండి? దేవుని వాక్యాన్ని ఎలా వినాలా? శ్రద్ధగా వినాలా, జాగ్రత్తగా వినాలా. రెండోది, విశ్వాసం ఉంచాలా. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచాలా. దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు కాదు. మూడోది,
తగ్గించుకోవాలి. నినివే ప్రజలు చేసిన కార్యాలు ఇవే, తగ్గించుకోవాలి. 4వదిగా విడిచిపెట్టాలా, 5వదిగా వేడుకోవాలా. ఈ 5 చేసేటప్పటికి దేవుడు అనుకున్నాడు, యోనా సారీ అయ్యా, ఆ పట్టణం మీదకి దుర్గతిని ఆపేశాను, వచ్చే. ఇప్పుడు ఆ పట్టణం ప్రార్థించే పట్టణం, దేవుని వాక్యాన్ని వినేటువంటి పట్టణం. అది రాజు సైతం కూడా గోనెపట్టు ధరించి ప్రార్థన చేస్తాడంటే ఆ పట్టణాన్ని ఏం చేస్తానే నేను ఆశీర్వాదాలతో వారిని నింపకపోతే వచ్చే అని చెప్పి మళ్ళా వెనక్కి రప్పించేశాడు. ఎవరిని? యోనా గారిని. మళ్ళీ చర్చ్, ఒకవేళ నీ మీదకు ఉన్నటువంటి ఉగ్రత పోవాలి అంటే, నీ మీద ఏదో శాపం ఉందేమో, ఆ శాపం పోవాలంటే 5 కార్యాలు చేయి. దేవుడు ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు. మీకున్న ప్రతి సమస్య క్రీస్తు యేసు నా మహిమలో పరిష్కరించబడును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేద్దాం. మళ్ళీ మిగులుగా ప్రేమించిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీ ఆత్మతో మమ్మల్ని నింపి, నీ వాక్యము చేత మమ్మల్ని సరిచేసి, నీ వాక్యము చేత మమ్మల్ని ఆదరించినందుకు వేలాలి. నినివే ప్రజలు సమస్యకు పరిష్కారాన్ని పొందుకోవడానికి కారణాలు ఏంటో 5 విషయాలు మీరు మాతో మాట్లాడారు. ఆయన వాక్య సందేశాన్ని ఉన్న ప్రతి ఒక్కరిలో గొప్ప కార్యసిద్ధిని కలుగు చేయండి. నిన్ను వేడుకున్నప్పుడు మా జీవితంలో అద్భుతాలు జరిగించేటువంటి దేవుడు, మా పట్ల కనికరాన్ని కలిగినటువంటి దేవుడు కాబట్టి నీకు వందనాలు. ఎవరైతే దీర్ఘకాలిక రోగాలు, తాత్కాలిక రోగాలతో బాధపడుచున్నారో నాయన, వారి జీవితంలో గొప్ప స్వస్థతను వారికి అనుగ్రహించి యేసు నామములో వారు స్వస్థత పొందుకొందురు గాక. దురాత్మశక్తులతో పీడించబడుతున్న వారు యేసు శక్తి కలిగిన నామ దురాత్మశక్తుల ప్రభావం నుంచి గొప్ప విడుదలను పొందుకొందురు గాక. నాయన ఏకాంగులు యేసు నామములో సంసారాలుగా చేయబడుదురు గాక. వ్యాపారాలు చేస్తున్న వారు యేసు నామములో వ్యాపారాల్లో గొప్ప అభివృద్ధిని పొందుకొందురు గాక. ఉద్యోగాల కోసం వెతుకుతున్నటువంటి వారు యేసు నామములో మంచి ఉద్యోగాన్ని వారు పొందుకొందురు గాక. అదే రీతిగా నాయన, ఎవరైతే ప్రభువా గర్భఫలం లేకుండా పెళ్ళై చాలా సంవత్సరం అవుతున్న పిల్లలు లేని పరిస్థితులు ఉన్నారో యేసు నామములో వారి గర్భం తెరవబడును గాక. అప్పులు బాధలతో ఉన్నటువంటి వారు యేసు నామములో సమస్య నుంచి విడుదల పొందుకొందురు గాక. నీ శక్తి, నీ ప్రభావము, నీ తేజో మహిమ ప్రతి బిడ్డ మీద నిలిచి ఉండును గాక. ఇప్పుడే నీ ప్రజలను ప్రభువా గొప్ప ఆదరణతో నింపండి, శాంతితో ప్రభావంతో ప్రతి ఒక్కరిని నింపి ఈ ప్రాంతం నుంచి గొప్ప దీవెనలు పొందుకునే వ్యక్తులుగా స్థిరపరచండి. కృపచూపను వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన, రక్షణ, విడుదల, విమోచన, ఆత్మ కుమ్మరింపు, ఆత్మ సంరక్షణ చేరుచిన ప్రతి బిడ్డ మీద, సార్వత్రిక సంఘం మీద, లైవ్ లో వీక్షించిన ప్రతి బిడ్డ మీద సదాకాలం నడిపించును గాక. ఆమేన్. ఖచ్చితమైన వాక్యం ద్వారా మీ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటున్నారా? ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలనుకుంటున్నారా? స్వస్థతను, విడుదలను, అభిషేకాన్ని పొందాలనుకుంటున్నారా? రుణ బాధల నుండి, వ్యసనాల నుండి విడుదల కావాలా? పరలోకపు ఆనందాన్ని భూమిపై అనుభవించాలనుందా? అయితే రండి. ప్రతి ఆదివారం వేలాదిగా క్రీస్తును గొప్పగా ఆరాధిస్తున్న జీవము గల దేవుని సంఘం క్రైస్ట్ టెంపుల్ మొదటి ఆరాధన ఉదయం 7:30 రెండవ ఆరాధన ఉదయం 10 గంటలకు, మూడవ ఆరాధన సాయంత్రం 6:30 ప్రపంచవ్యాప్తంగా దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్న మన దైవజనులు పాల్ ఎమాన్యుయల్ గారు వాక్యం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయుదురు. మా అడ్రస్ క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలవ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. రండి, మీ దుఃఖం నాట్యముగా మార్చబడు.